ఎంత గొప్ప పనోడైనా, ఎంత గొప్ప మాంత్రికుడైనా, ఎంత గొప్ప పనోడైనా, ఎంత గొప్ప మాంత్రికుడైనా, నీ ప్రాణాన్ని ముట్టాలన్నా, నీ వస్తువుని ముట్టాలన్నా, నీ పిల్లల్ని ముట్టాలన్నా, నీ ఇంటి వారిని ముట్టాలన్నా దేవుని పర్మిషన్ కావాలి. సైతానికి వితౌట్ పర్మిషన్ వాడికి ముడిద్ది. వాడు విత్ పర్మిషన్తో రావాలి. వితౌట్ పర్మిషన్ రావద్దు. వస్తే రాలిపోతాయి పళ్ళు. ఎందుకంటే ముందే దూతలు ఉంటారు. ఆ దూతలు మన పక్షమున పోరాడుతారు. మన ప్రార్థనకు జవాబులు అందకుండా కూడా దుష్టుడు కుట్ర పన్నుతాడు. అయినా సరే వాడిని తన్ని మరీ వచ్చి మనకు జవాబిచ్చిపోతారు. ఇది కూడా దానియేలు 10 సాక్ష్యం ఇస్తుంది. కాబట్టి మొదట భయపడకండి.